సరిగ్గా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఒక షాకే ఇచ్చారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గత 10-15 రోజులుగా ఆయన మొన్నటి వరకు కులాల గురించి మాట్లాడిన, కాపు కులం ఒక్కటే కాదు, కాపు కులానికి మాత్రమే నేను నాయకుడిని కాదు అని చెప్పినప్పుడు కాపు సామాజిక వర్గంలో కొంతమంది నాయకులు బయటికి రావడం, ఆయన గురించి మాట్లాడడం ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఆయన తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఆయన అక్కడ పార్టీ నడుపుతానంటున్నారు, అక్కడ కూడా అభ్యర్థులు నిలబడతానంటున్నారు, తెలంగాణ మీద కూడా దృష్టి పెడతాను, తెలంగాణ సమస్యల మీద పోరాడతాం అంటున్నారు. ఎందుకు ఇక్కడ సరిగ్గా ఆలోచిస్తే బాబు గారికి, నారా లోకేష్ గారికి షాకు అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతోంది అంటే, ఆయన ముఖ్యమంత్రి పదవి నేను వద్దనుకున్నాను అని చెప్పలేదు. ముఖ్యమంత్రి పదవి విషయంలో నేను కోరుకుంటే వచ్చి ఉండేది, ముఖ్యమంత్రి పదవిని ఆంధ్రప్రదేశ్లోనే వదులుకున్నాను, ఇక్కడ ఎందుకు కోరుకుంటాను అనే మాట వాడలేదు. కాకపోతే నాకు దిక్కు లేదు ముఖ్యమంత్రి పదవి ఏపీలోనే, ఇక్కడ ఎలా వస్తుంది అనే మాట అన్నారు. అంటే దిక్కు లేదు అనే పదం ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది అంటే నాకు ఎవరు ఇవ్వట్లేదు అనేది. ఇప్పుడు ఆయన కూటమిలో ఉన్నారు కాబట్టి పదవి ఇవ్వాలి, ఇక్కడ మళ్ళీ అలాగంటే ఒప్పుకోరు. అక్కడ టీడీపీని అడిగినట్టు కాదు అంటారు, ప్రజలను అడిగినట్టు. ప్రజలు ఎలా ఇస్తారు? ప్రజలు ఎప్పుడు ఇస్తారు ముఖ్యమంత్రి పదవి? ఆయన సింగిల్గా పోటీ చేసి ఆయన మ్యాజిక్ ఫిగర్ దాటినప్పుడు, ఖచ్చితంగా ఒక 90 స్థానాల్లో ఎన్నో గెలిచినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు 175 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్పుడు ప్రజలు ఇచ్చారు నాకు అని చెప్పుకోవచ్చు. ఆయన తీసుకెళ్లి కూటమిలో చేరి, కూటమి కట్టి అన్ని పార్టీలని ఒక 20 స్థానాలు తీసుకొని, 21 స్థానాలు తీసుకొని నాకు సీఎం పదవి ఇవ్వలేదు అంటే ప్రజలను ఎలా అనాలి? 21 స్థానాల్లో గెలిపిచ్చేశారు అంటే ప్రజలు 100% గెలిపిచ్చేశారు. ఇక పదవి ఇవ్వాల్సింది ఎవరు? తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ ఇవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ కుర్చీ వదులుకొని ఆ కుర్చీలో పవన్ కళ్యాణ్ గారిని కూర్చోబెడతారా? నారా లోకేష్ గారిని ఇంకా కూర్చోబెట్టలేదు. ఒకవేళ అలా కూర్చోబెట్టే పరిస్థితి వస్తే నెక్స్ట్ వరుసలో లోకేష్ గారు ఉంటారు. అలా కాదని పవన్ కళ్యాణ్కి ఇస్తే టీడీపీ క్యాడర్ ఒప్పుకుంటుందా? తెలుగుదేశం పార్టీకి నాయకులు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అలా కాదని పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే జనసేన నాయకులు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇది తెలుసు అందరికీ. అందుకే అక్కడ ఇంకా ఆ పట్టాభిషేకం లోకేష్ గారికి లేట్ అవుతుందేమో. కానీ ఈయన మనసులో ఉన్న మాట ఇప్పుడు బయట పెట్టారు. అంటే ఇది ఒక రకంగా నాకు మీరు ఇస్తారా ఎవరా, ఇంకా నాకు దిక్కు లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పదవి అనేది ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ అయితే పాస్ చేసేసారు. అక్కడి నుంచి ఓపెన్గా ఒక సంకేతం అయితే ఇచ్చేశారు. ఇప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. ఈ మిగిలిన 3 ఏళ్ళు బాబు గారే ఉంటారా, లేదంటే ఈ 3 ఏళ్ళని లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి షేర్ చేస్తారా? అలా కాకుండా లేదు కంప్లీట్గా లోకేష్ గారికి ఇవ్వకుండా, పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వకుండా ఆయనే కంటిన్యూ అయ్యి తర్వాత ఎన్నికల తర్వాత అప్పుడు ఆలోచిస్తారా ఏంటనేది ఇంకా కూటమి ఇష్టం.